హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా బోయపాలెం గ్రామం నుంచి రసూల్ గారు మనకు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా బోయపాలెం గ్రామం నుంచి రసూల్ గారు పంపించారు. ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక 2 పుంజులను అయితే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజుల యొక్క రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటి వచ్చేసి సీతువ, రెండోది కోడి కక్కెర అని చెప్తున్నారండి. ఒకటి సీతువ, రెండోది కోడి కక్కెర చెప్తున్నారు. ఇవి మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక మొదటగా మనకు వచ్చేసి సీతువ అండి. దీని యొక్క ఎత్తు వచ్చేసి 23 నుంచి 24 దాకా ఉంటుంది చెప్తున్నారండి. 23 నుంచి 24 వరకు, 23 to 24 బిలోగా దీని యొక్క హైట్ చెప్తున్నారు. బరువు వచ్చేసి 3.5 kg నుంచి 4 kg లోపు ఉంటుంది చెప్తున్నారండి. 3.5 to 4 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు. దీని యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 15 నెలల వయసుల పుంజు చెప్తున్నారు. ఫ్రెండ్స్, 15 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈ సీతు పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 6,000 రూపాయలు చెప్తున్నారండి. 6,000 రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు. ఇక రెండోది వచ్చేసి కోడి కక్కెరండి. దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే కనుక 22 నుంచి 23 లోపు ఉంటుంది చెప్తున్నారండి. 22 to 23 బిలోగా దీని యొక్క హైట్ చెప్తున్నారు. వెయిట్ వచ్చేసి అంటే బరువు వచ్చేసి 3.5 kg దాకా ఉంటుంది చెప్తున్నారండి. 3.5 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు. వయసు వచ్చేసి 14 నెలల వయసులో పుంజు చెప్తున్నారండి. దీని యొక్క వయసు 14 నెలలండి. 14 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు. ఈ పుంజు యొక్క ధర, ఈ కోడి కక్కెర పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 5,500 రూపాయలు చెప్తున్నారు. ఫ్రెండ్స్, 5,500 రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారండి. ఈ పుంజుల యొక్క ధరల్లో కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది చెప్తున్నారు. అలాగే 2 కలిపి అంటే ఒకళ్ళే కనుక ఎవరైనా నచ్చిన వాళ్ళు ఒకళ్ళే కనుక 2 పుంజులు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని రేస్ పంపిస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ బోయపాలెం గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, అలాగే పల్నాడు జిల్లా వాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఫోటోలు వీడియోలు కూడా లైవ్లో చూస్తే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే క్వాలిటీ తగ్గ ధర అంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చూసుకొని డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి. నేనైతే రసూల్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తానండి. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడి నా పుంజులు తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.